తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఒక కేసు మరో పెను దుమారం రేపిన కేసుతో కనిపించకుండా పోయిందా? కోట్ల మంది అభిమానం కలిగిన సింగర్ మంగ్లీ ఆమె సోదరుడిపై వచ్చిన కోట్ల రూపాయల మోసం ఆరోపణల కేసు ఏమైంది? బంగారం తవ్వి తీస్తాం, రియల్ ఎస్టేట్లో లాభాల వర్షం కురిపిస్తాం అంటూ సామాన్యుల నుంచి కోట్లు వసూలు చేశారన్న ఆరోపణలు ఏమయ్యాయి? బండి భగీరథ్ కేసు తెరపైకి వచ్చాక మంగ్లీ కేసు వార్తల్లోంచి ఎందుకు కనుమరుగైంది? అసలు ఆ కేసులో దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? ఒకప్పుడు తన పాటతో ఉర్రూతలూగించిన గొంతు ఇప్పుడు వందల కోట్ల స్కామ్లో వినిపిస్తోంది. గాయని మంగ్లీ ఆమె సోదరుడు శివ మరికొందరితో కలిసి అధిక లాభాల ఆశ చూపి దాదాపు 100 మంది నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారన్నది ప్రధాన ఆరోపణ. మైక్రో ఫైనాన్స్ పేరుతో జరిగిన ఈ వ్యవహారంలో బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వచ్చి తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. ఏకంగా 10 కోట్ల రూపాయల దాకా మోసం జరిగిందని, డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే ప్రాణాలు తీస్తామని బెదిరించారని బాధితుల తరపు న్యాయవాది సుబ్బారావు పంజగుట్ట పోలీసులకు కంప్లైంట్ చేయడంతో ఈ వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మంగ్లీతో పాటు ఆమె సోదరుడు పేర్లు కూడా వినిపించడం ఇండస్ట్రీలో పెద్ద కలకలం రేపింది. తమను నమ్మించడం కోసం మంగ్లీ సెలబ్రిటీ హోదాను వాడుకున్నారని, కోకాపేటలోని ఆమె అపార్ట్మెంట్కు తీసుకెళ్లి నోట్ల కట్టలు చూపించి ఇది 100 కోట్ల వ్యాపారమని నమ్మించారని బాధితులు ఆరోపించారు. అయితే ఆరోపణలను మంగ్లీ తీవ్రంగా ఖండించారు. తన ఎదుగుదలను ఓర్వలేకే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, అసలు ఈ కేసులో తానే బాధితురాలనని, తన పేరు వాడుకొని కొందరు మోసాలకు పాల్పడ్డారని ఆమె రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు. ఇలా 2 వర్గాల ఆరోపణలు, ఫిర్యాదులతో కేసు దర్యాప్తు కొనసాగుతూ ఉండగానే తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం తెరపైకొచ్చింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు కావటం రాష్ట్ర వ్యాప్తంగా దుమారానికి దారితీసింది. మీడియా, ప్రజల దృష్టి అంతా ఒక్కసారిగా ఈ కేసు వైపు మళ్లింది. దీంతో మంగ్లీ కేసు ఎక్కడికి పోయిందో తెలియదు, పోలీసుల దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో తెలియదు. ఒక సంచలనం మరో సంచలనాన్ని మరిపిస్తుంది అనేది నిజమే అయినా బాధితుల ఆవేదన మాత్రం చల్లారదు కదా. మంగ్లీ కేసులో దర్యాప్తు ఇప్పుడు ఏ దశలో ఉంది? బండి భగీరథ్ కేసు తర్వాత మీడియా ఫోకస్ తగ్గడంతో దర్యాప్తు నెమ్మదించిందా, లేక తెర వెనుక నిశ్శబ్దంగా కొనసాగుతోందా? పోలీసు వర్గాల సమాచారం ప్రకారం మంగ్లీ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. 2 వర్గాలు సమర్పించిన ఆధారాలు, బ్యాంకు లావాదేవీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే బండి భగీరథ్ కేసు మోస్ట్ సెన్సిటివ్ కావడంతో దానికి ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం హై ప్రయారిటీ ఇస్తున్నట్లుగా అర్థమవుతోంది. ఆ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. బండి భగీరథ్ కేసు కారణంగా మంగ్లీ మోసం కేసు మరుగున పడిందా అన్న ప్రశ్నకు అవునన్న సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. అయితే న్యాయవాది సుబ్బారావు మాత్రం ఈ కేసును వదిలేది లేదని, తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, త్వరలోనే వాటిని బయట పెడతానని చెబుతున్నారు. తనకు ప్రాణహాని ఉందని, తనకేమైనా జరిగితే దానికి మంగ్లీనే కారణమని ఆయన ఆరోపించడం ఈ కేసు తీవ్రతను తెలియజేస్తోంది. మరోవైపు బాధితులు కూడా న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు. 100 కోట్ల రూపాయల స్కామ్లో తమ డబ్బును తిరిగి ఇప్పిస్తారని ఆశిస్తున్నారు. ఒక కేసు వెలుగులోకి వచ్చినప్పుడు ఉండే వేడి ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ రావటం సహజమే. కానీ ఆ కేసులో బాధితుల ఆవేదన, న్యాయం కోసం వారి పోరాటం మాత్రం సజీవంగానే ఉంటాయి. బండి భగీరథ్ కేసు ఎంత ముఖ్యమైనదో మంగ్లీ కేసులో 100 మంది బాధితులకు న్యాయం జరగటం కూడా అంతే ముఖ్యం. ఈ కేసులో అసలు దోషులెవరో పోలీసుల దర్యాప్తులో తేలాల్సింది.
రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కీర్తి అందిస్తారు. కీర్తి, చెప్పండి, అసలు ఏమైంది మంగ్లీ కేసు? నిజంగానే మరుగున పడిందా? ఎస్ మాది, మనం చూసుకుంటే గనక మనం గత కొంతకాలం క్రితం విన్నటువంటి మైక్రో ఫైనాన్స్ కేసులోని మంగ్లీ తన సెలబ్రిటీ స్టేటస్ చూపించి బాధితుల నుంచి వందల కోట్లు, అంటే మంగ్లీ తాలూకా పేరుని చూపించి మంగ్లీ తరఫున వ్యక్తులు వందల కోట్లనైతే కూడా బాధితుల నుంచి తీసుకున్నారని అయితే మనకి అందరికీ తెలిసిన సమాచారమే. అయితే దీని మీద రెండు బృందాలు కూడా, అంటే రెండు తరఫున న్యాయవాదులు కూడా కోర్టులో కేసు వేయటం, అంటే విధంగా బాధితుల తరఫు నుంచి సుబ్బారావు కూడా, న్యాయవాది సుబ్బారావు కూడా బాధితుల తరఫు నుంచి కేసులు వేయటం కూడా మన అందరికీ తెలిసింది. అయితే ఎప్పుడైతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని బండి సంజయ్, కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కేసు ఎప్పుడైతే మనకి వెలుగులోకి వచ్చిందో, ఇప్పుడు మంగ్లీ కేసు అనేది ఆల్మోస్ట్ మరుగున పడిపోయినట్టుగా, అంటే మంగ్లీ కేసు మీద అందరూ కూడా ఫోకస్ అనేది మీడియా సంస్థలు కానీ అండ్ అందరూ కూడా దాని మీద ఎటువంటి విచారణ జరపడం కూడా మరుగున పడిందా అన్న సందేహం అయితే కూడా అందరికీ వస్తుంది. ఎందుకంటే ఒక కేసు వస్తే, ఒక సంచలనమైన కేసు వస్తే ఇంకో సంచలనమైన కేసును పక్కన పెట్టడం అనేది సర్వసాధారణం అయిపోయింది. ఇప్పుడు అలా చూసుకుంటే ఇప్పుడు బాధితులకి న్యాయం జరుగుతుందా అంటే గనక బాధితుల తరఫున న్యాయవాదులు గాని బాధితులు గాని కేసులు వేయటం, దీని మీద విచారణ జరుగుతూనే ఉందని అయితే కూడా మనకి సమాచారం ఉంది. అయితే మనం రీసెంట్ గా లాయర్ సుబ్బారావుతో మాట్లాడిన తర్వాత నుంచి మనకి తెలిసిన విషయం ఏంటంటే, లాయర్ సుబ్బారావు సింగర్ మంగ్లీ మీద అయితే కూడా పరువు నష్టం దావా వేయటం అయితే కూడా జరిగిందని మనకి సమాచారం. అంటే అదే విధంగా మంగ్లీ కూడా తన మీద ప్రచారం చేసినటువంటి మీడియా సంస్థల మీద కేసు వేసి, తన మీద వీడియోలు చేసి సంపాదించుకుంటున్న మీడియా సంస్థలన్నీ కూడా ఆ కేసును అయితే కనుక ఆ వీడియోలన్నిటిని డిలీట్ చేయాలని చెప్పి కేసు వేయటం జరిగింది. అయితే హైకోర్టు ఏమనిందంటే, ముఖ్యంగా మేము దీని మీద విచారణ జరిపి నిజంగా జరిగిందా లేదని విచారణ జరిపి ఆ తర్వాతే వాటి గురించి మేము తుది నిర్ణయం అన్నది ఇస్తామని చెప్పేసి హైకోర్టు కూడా తెలియజేయడం జరిగింది. మరి దీని గురించి బాధితులు ఏమంటున్నారు? వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? నిజంగానే పోలీసులు దీన్ని మరుగున పెట్టారా? వాళ్ళు ఏమంటున్నారు? ప్రస్తుతానికైతే ఇది ఏమిటంటే మరుగున పడిపోయిందని పూర్తిగా చెప్పలేము. కానీ బాధితులు ఏమంటున్నారంటే, మాకు న్యాయం ఇప్పటికే చాలా నెలలు గడిచిపోయింది, మాకు న్యాయం జరుగుతున్న, ఎందుకంటే సంవత్సరం దాటిపోయింది, ఇలాగా వేరే కేసులు వచ్చినప్పుడు మా కేసులు అనేది వెనకాల పడితే మాకు న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం లేదు అని చెప్పి బాధితులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇది హై ఇన్ఫ్లుయెన్స్డ్ కేసు అవ్వడంతో యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా, అండ్ ముఖ్యంగా హైదరాబాద్ పోలీసులు అందరూ కూడా ఈ బండి సంజయ్ తాలూకా కొడుకు అయినటువంటి బండి భగీరథ్ కేసు మీదే కూడా విచారణ గాని మనకి దర్యాప్తులు చేయటం గానీ జరుగుతోంది. కాబట్టి ఈ కేసు కొంతవరకు, అంటే బ్యాక్గ్రౌండ్ లో కేసు అయితే జరుగుతూ ఉంటుంది కానీ ఇంత హై ప్రొఫైల్ తోనే అయితే కేసు వెళుతుందని అయితే మాకు నమ్మకం లేదని బాధితులు అయితే తెలియజేయడం జరుగుతుంది. రైట్, ఇక ఈ విషయం గురించి మూవీ ఇండస్ట్రీ పెద్దలు ఏమంటున్నారు అంటే, ప్రొడ్యూసర్స్ కి మంగ్లీకి అవకాశాలు ఇవ్వద్దని చెప్పి ఒక ఇది కూడా వచ్చిందంట. మరి దీని గురించి ఏంటి? అంటే యాక్చువల్ గా ఎప్పుడైతే ఈ కేసు అన్నది బయటకు వచ్చిందో అప్పుడు ఎవరైతే బాధితుల తరఫు నుంచి వాదిస్తున్న న్యాయవాదులు గాని అండ్ అదే విధంగా బాధితుల సంఘం వాళ్ళు గాని అందరూ కూడా కలిసి మనకి ఫిలిం కౌన్సిల్ కి ఒక లెటర్ అయితే రాయటం జరిగింది. ఏంటంటే దీంట్లో మంగ్లీ తనకి కేసు ఎటువంటి సంబంధం లేదని తను అంటున్నారు కాబట్టి మంగ్లీ తన నిజాయితీని నిరూపించుకునే వరకు కూడా మంగ్లీకి ఎటువంటి సినిమా అవకాశాలు ఇవ్వడానికి వీల్లేదు, తను ఏ సినిమాలోని పాడటానికి వీల్లేదు అని చెప్పేసి వాళ్ళందరూ అయితే ఫిలిం ఛాంబర్ లోనైతే ఒక లెటర్ ని సబ్మిట్ చేయడం జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్న మంగ్లీ వెంటనే కూడా తను కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఒక కేసును నమోదు చేసి కావాలనే నన్ను టార్గెట్ చేస్తున్నారు, పర్సనల్ గానే టార్గెట్ చేసి నా తాలూకా నేమ్ అండ్ ఫేమ్ ని డిఫామ్ చేయాలని చెప్పి ట్రై చేస్తున్నారని చెప్పి మంగ్లీ కూడా కేసు వేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కీర్తి.